హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హస్తకళ స్టూడియో. సో మన దగ్గరికి అయితే ఒక 6 శారీస్ అయితే పంపించారు సంక్రాంతి ఫెస్టివల్ కోసం. వాళ్ళ మనవరాళ్ళకి డిజైన్ చేయమని చెప్పి బేసిక్ మోడల్సే స్టిచ్ చేయమని చెప్పారు, చిన్నపిల్లలే కాబట్టి. 11, 12, 13 ఇయర్స్ ఉంటారనమాట ఆ బేబీస్. సో వాళ్ళ కోసం అయితే డిజైన్ చేయమని చెప్పారు. ఇందులో 6 శారీస్లో కూడా 4 శారీస్కి అయితే మనకి లైనింగ్ ఇచ్చారు అండ్ 2 శారీస్కి వాళ్ళే లైనింగ్ తీసుకొస్తానని చెప్పారు. సో అవైతే ఇంకా స్టిచ్ చేయలేదు. అండ్ తర్వాత ఇంకొక ఫ్రాక్ కూడా మాకు స్టిచ్ చేయమని చెప్పారనమాట. ఈ 6 శారీస్ కూడా చూపిస్తాను. ఇప్పుడు చూపించే 4 శారీస్ ఒక్కళ్ళవే, ఒకటి మాత్రం వేరే వాళ్ళైతే ఇచ్చారనమాట. ఫస్ట్ అయితే ఇదండి, ఇది ఒక శారీ. ఇది కొంచెం ఆరెంజ్ రెడ్ మిక్సింగ్లో ఉందన్నమాట. సో వీడియోలో ఎలా కనపడుతుందో తెలియదు కానీ ఆరెంజ్ రెడ్ కలర్లో అయితే మిక్స్ అయింది. సో దీనికి ఏం చేశానంటే ఇట్లా నెక్ అయితే ఇలా ఇచ్చాము. అండ్ అలాగే బ్యాక్ ఏమో నేను బటన్ ఇస్తానని చెప్పాను, బటన్ పెడదాము అని చెప్పాను. బట్ వాళ్ళు అన్నారు బటన్ అయితే అడ్జస్ట్మెంట్ కుదరదు, సో థ్రెడ్స్ ఇవ్వండి అని చెప్పారు. సో అందుకని ఇలా అయితే థ్రెడ్స్ ఇచ్చేసామన్నమాట ఇది. అండ్ అలాగే పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చాము. ఈ పాప చాలా సన్నగా ఉంటుందండి, సో అందుకని చాలా చిన్న హ్యాండ్ ఇది. 13 ఇయర్స్ అమ్మాయికి అనమాట. అండ్ కిందేమో ఇట్లా అటాచ్ చేసాము, అంటే బార్డర్ ఉంటుంది కదా పైన బార్డరు, సో దాన్ని ఇట్లా అటాచ్ చేసాము. నేను పక్కన ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను చూడండి, అంటే ఇవి ఎట్లా ఉన్నది అని చెప్పేసి. ఇది ఫస్ట్ అనమాట ఒక ఫ్రాక్. నెక్స్ట్ వచ్చేసి ఇలా అంబ్రెల్లా అయితే స్టిచ్ చేసాము. ఇది కూడా వాళ్ళదే. ఇది ఇంకొక పాపది. అంబ్రెల్లా అయితే స్టిచ్ చేసాము ఇట్లా చూడండి. నాకు మొత్తంగా వీటికి లైనింగ్ 3 మీటర్స్ అయితే పట్టిందండి, ఎందుకంటే చాలా సన్నగా ఉన్నారు ముగ్గురు కూడా. సో అందుకని చెప్పేసి ఇట్లా చాలా తక్కువ పట్టిందనమాట లైనింగ్, ఇంకా మిగిలింది. అండ్ లోపల అయితే ఇలా హ్యాండ్స్ ఇచ్చాను. ఫస్ట్ వాళ్ళేమో ఇట్లా అంబ్రెల్లా హ్యాండ్స్ ఒక్కటే పెట్టమని చెప్పారు. నేను అంటే కొంచెం అంత కంఫర్ట్గా ఉండదేమో అని చెప్పేసి నేను ఇలా హ్యాండ్స్ పెడతానని చెప్తే సరే అని చెప్పారనమాట. సో ఇలా అంబ్రెల్లా హ్యాండ్స్ ఇచ్చాను, కింద కూడా అంబ్రెల్లా కట్ అనమాట. ఇది ఒకటి. అండ్ వెనకాల కూడా దీనికి కూడా థ్రెడ్స్ ఇచ్చామన్నమాట. ముందేమో రౌండ్ నెక్ అనమాట, ముందేమో రౌండ్ నెక్ అండ్ బ్యాక్ ఏమో ఇట్లా. దీనికి కూడా నేను అన్నిటికీ బటన్స్ పెడతానంటే వాళ్ళు వద్దన్నారు, అన్నిటికి కూడా థ్రెడ్సే పెట్టమని చెప్పారు, అడ్జస్ట్మెంట్కి వీలుగా ఉంటుంది అని చెప్పేసి. సో ఇది సెకండ్ ఫ్రాక్. థర్డ్ ఫ్రాక్ అయితే ఇది కూడా అంబ్రెల్లానేనండి, ఇది కూడా అంబ్రెల్లానే. సో దీనికి కూడా అంబ్రెల్లా హ్యాండ్సే ఇచ్చాను, లోపల ఇలా హ్యాండ్స్ ఇచ్చామన్నమాట. సో ఇక్కడ మనం బాడీ పార్ట్కి ఏదైతే వేసామో అదే హ్యాండ్స్ కూడా ఇచ్చామన్నమాట. వాళ్ళు రెండిటికి కూడా ఓన్లీ అంబ్రెల్లా హ్యాండ్స్ పెట్టమన్నారు, లోపల హ్యాండ్స్ వద్దన్నారు. నాకు ఎందుకు అనిపించిందంటే కొంచెం పిల్లలు ఎదుగుతూ ఉంటారు కదా, అంత కంఫర్ట్గా ఉండదేమో అని చెప్పేసి నేను ఈ హ్యాండ్స్ అయితే పెట్టాను. సో ఇట్లా అంబ్రెల్లా హ్యాండ్స్ అయితే ఇచ్చామన్నమాట. కింద కూడా అంబ్రెల్లా కట్టే. సో పైన ఏంటంటే ఇట్లా కొంచెం ఈ నెక్ అయితే పెట్టాము, మనం ఫస్ట్ ఫ్రాక్ చూపించాను కదా, సో అదే నెక్ పెట్టాను. అండ్ బ్యాక్ కూడా థ్రెడ్స్ ఇలా పెట్టామన్నమాట. ఇది ఒక ఫ్రాక్, నేను పక్కన పిక్చర్స్ యాడ్ చేస్తాను చూడండి. తర్వాత నాకు ఈ స్టిచ్ చేసిన శారీస్ అన్నిట్లంటే ఈ డ్రెస్సెస్ అన్నిట్లో కూడా మోస్ట్గా బాగా ఇష్టమైన డ్రెస్ అయితే ఇదే అనిపించిందండి. అసలు చాలా చాలా బాగుంది కూడా. ఇదొకటి నాకు ఫేవరెట్ కలర్, ఈ కలర్ బాగుంది, వైన్ కలర్ అనమాట, ఇది వైన్ కలరు. సో ఈ వైన్ కలర్ దానికి నేను బాడీ పార్ట్కి ప్లెయిన్ వేస్తానని చెప్పాను, బట్ వాళ్ళు పళ్ళు పార్టే వేయమని చెప్పారు రెండింటికి కూడా. నేను చూపించిన ఫస్ట్ డ్రెస్కి అండ్ ఇలాగే ఈ డ్రెస్ కూడా బాడీ పార్టే వేయమని చెప్పారు. ఇదేంటంటే డ్యామేజ్డ్ శారీ అనమాట, అంటే మధ్యలో కొంచెం వరకు డ్యామేజ్ అయిపోయింది. సో దాని వరకు తీసేసి ఇట్లా డిజైన్ చేసాము. ముందేమో ఇలా బుటీస్ అయితే వస్తాయి, ఫ్లవర్స్ బుటీస్, అండ్ వెనకాల మాత్రం ప్లెయిన్గా వస్తుందన్నమాట. ఇది కూడా ఫ్రిల్ మోడలే. అండ్ దీనికి కూడా డబల్గా బార్డర్ అయితే అటాచ్ చేసామన్నమాట. సో దీనికి ఇలా పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చాము.
ఇలా ఇచ్చామన్నమాట. అండ్ ముందేమో ఇట్లా బోట్ నెక్ రౌండ్, అండ్ అలాగే వెనకాల కూడా థ్రెడ్స్ ఇచ్చామన్నమాట. ఇట్లా ఉంటుంది. సో చాలా బాగుందండి. ఇదైతే చాలా బాగుంది. అంటే స్టిచ్ చేసేటప్పుడు చాలా కంఫర్ట్గా ఉందన్నమాట. కొన్ని స్టిచ్ చేసేటప్పుడు జారిపోతూ ఉంటాయి కదా, బట్ ఇది మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు వీటిని ఐరనింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేసేయాలి. సో ఇది 4th ఫ్రాక్ అనమాట. సో ఇప్పుడు నేను చూపించిన అన్నీ కూడా ఈ 4 ఫ్రాక్స్ కూడా ఒక్కళ్ళే అనమాట. అంటే ఒక్కళ్ళే ఇచ్చారు కస్టమరు. అండ్ నాకు ఇంకొక క్లయింట్ కూడా ఇచ్చారు. సో ఇది మీ అందరికీ తెలిసిన శారీయే. ఇప్పుడు అంటే తెలంగాణలో ఇచ్చారు కదా శారీస్. సో ఆ శారీస్తో అయితే ఇలా డిజైనింగ్ చేయించారు. వాళ్ళ మనవరాలకి అయితే డిజైనింగ్ చేయించారు. ఇది నాకు 2 days ముందే ఇచ్చారండి. కనుమ రోజు తీస్తున్న వీడియో అనమాట ఇది. సో ఈరోజు వెళ్ళిపోతాను అని చెప్పారనమాట. సో అందుకని నిన్న నైటే స్టిచ్ చేసేసాను. అండ్ వాళ్ళు కూడా వేసుకొని చూశారు. ఫిట్టింగ్ అది కరెక్ట్గా ఉందన్నమాట. వాళ్ళకి బాగా నచ్చింది. అండ్ వీ నెక్ పెట్టమని చెప్పారు. సో నేను వీ నెక్ అంత ప్రిఫర్ చేయనండి చిన్నపిల్లలకి, బట్ వాళ్ళు కావాలన్నారు కాబట్టి ఇచ్చేసాము. అండ్ హ్యాండ్స్ అయితే ఇలా లాంగ్ స్లీవ్స్ అయితే అంటే 3/4 హ్యాండ్స్ అనమాట. ఇవి 15 inches హ్యాండ్స్ అనమాట. సో ఇది ముందేమో వీ నెక్, వెనకాల కూడా అంటే బటన్ అడ్జస్ట్మెంట్కి అంత కుదరదు అని చెప్పేసి ఇలా పెట్టమన్నారు. ఇవి పెట్టేశాను. అలాగే ఇది ఫ్రిల్స్ అనమాట. నేను దీనికి బార్డర్ ఏమి యాడ్ చేయలేదండి. ఆల్రెడీ ఈ శారీకే ఇంత పెద్ద బార్డర్ వచ్చింది. సో దీన్నే ఉంచేసాను. అండ్ హ్యాండ్స్ కూడా కింద మనకి ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ హ్యాండ్స్ కూడా అటాచ్ చేసామన్నమాట. సో ఇది 5th శారీ. సో ఈ 5 శారీస్ కూడా నాకు 4 ఏమో ఒకళ్ళు ఇచ్చారు, ఒక వేరే క్లయింట్ ఇచ్చారని చెప్పాను కదా. సో ఇవైతే స్టిచ్ చేయడం అయిపోయింది. సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన దగ్గర మీకు ఒకవేళ స్టిచ్చింగ్ చేయించుకోవాలి అంటే కూడా వాట్సాప్ నెంబర్ ఇస్తాము. సో దాని త్రూ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాని త్రూ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు కొరియర్ పంపించినా మేము రిసీవ్ చేసుకొని స్టిచ్ చేసి మీకు పంపిస్తామన్నమాట. సో ఈ ఫ్రాక్స్ అన్నీ మీకు నచ్చినాయి అనే అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ మీకు ఏదైనా స్టిచ్ చేయించుకోవాలంటే కూడా మనకి వాట్సాప్ నెంబర్ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.